ముందుగా కుక్కర్లో 2 బంగాళదుంపల ముక్కలు కట్ చేసుకొని ఉడికించుకొని చల్లారాక పక్కన పెట్టాను. బొబ్బర్లు కొన్ని ఉండిపోయి శనివారం బొబ్బరి గారెలు చేశాను కదా, అందులో కొన్ని ఉన్నాయి. వాటిని కూడా విడిగా కుక్కర్లో ఉడికించాను. 2 కలిపే ఉడికించుకోవచ్చు అంటారేమో, ఎందుకంటే బొబ్బర్లు కొంచెం ఎక్కువ విజిల్స్ పెడతాను. అప్పుడు బంగాళదుంపలు మరీ ముద్దగా అయిపోతాయి పేస్ట్లా అనుకొని విడివిడిగా ఉడికించానమాట. చూశారు కదా, ఇన్ని చిన్న టమాటాలు 9 అవి ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఒక 5-6 కట్ చేశాను. తర్వాత గిన్నెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపు వేసుకొని ఈ కట్ చేసిన టమాటా ముక్కలు అందులో వేసానమాట. ఇవి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అప్పుడు ఈ ఉడికిన బంగాళదుంప ముక్కలు కూడా వేసాను. ఇవి కూడా 2 బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉడికిన బొబ్బర్లు నీళ్లతో సహా వేసానమాట. కొంచెం పొడి కారం కూడా వేసి ఇవన్నీ బాగా ఉడుకుతుండగా గరం మసాలా వేసాను. ఇప్పుడు కొంచెం శనగపిండి నీళ్ళలో కలుపుకొని కూరలో పోసుకోవాలి. మనకు నచ్చే విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మా వాడికి బంగాళదుంప కూర అంటే పెద్ద నచ్చదండి. ఏంటో కొబ్బరి పచ్చడి చేస్తావా అమ్మ అన్నాడు. ఇంత చలిగా ఉంది, కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుందన్నా, నీకు నచ్చేటట్టు నేను చేస్తాను కదా అని ఇలా చేశానమాట. చాలా బాగుందమ్మా అన్నాడు. మరి తిని చెప్పాలి ఏ విషయమైనా అన్నాను. అందరికీ శుభరాత్రి.